సార్ నమస్తే సార్. నమస్తే. చాలా చాలా రోజులైందన్న చూసి అదే లుక్, అదే కొత్త బంగాళం, అదే హ్యాపీ డేస్. ఇప్పుడు ఇది హలో ఇట్స్ మీ. సో ఎలా ఉండబోతుంది అన్న ఇది? డెఫినెట్ గా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఒక మంచి లవ్ స్టోరీ. ఒక లవ్ లో ఉన్నప్పుడు ఒక జంట వాళ్ళ మధ్యన ఏమైనా గొడవలు అయితే ఆ చుట్టుపక్కల ఫ్యామిలీ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది డైరెక్టర్ షజ్ఞ తనే ఫీమేల్ లీడ్ గా చేసింది, తనే డైరెక్ట్ చేసింది. సో తన పర్స్పెక్టివ్ లో తను చూపించింది అనమాట. సినిమా మీద ప్రాణం పెడుతుంటారు, మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తారు, డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఎట్లాంటి తీసుకున్నారు సార్? ఈ సినిమా కోసము అంటే అంత చేంజ్ ఏం లేదు ఈ సినిమాలో. వెరీ కూల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో అంటే ఇప్పుడు విరాజీకి కలర్ వేసా హెయిర్ కి, అదొక డిఫరెంట్ లుక్. ఇంకా వేరే సినిమాకి వేరే చేసా. బట్ ఈ సినిమాకి అంత ఏమి లుక్ పరంగా అయితే అంతేమి, జస్ట్ హెయిర్ స్టైల్ ఒకటి అండ్ చేసాం అంతే. అన్న ఎప్పుడు చూసినా చాలా కూల్ గా, చాలా సంతోషంగా, లైక్ MS ధోని లాగా కూల్ గా ఉంటారు. ఏందన్న సీక్రెట్ ఏంది అసలు? సీక్రెట్ హ్యాపీగా ఉండడం అంతే. ఓకే, ఈ సినిమా చేంజ్ చెప్పదలుచుకున్నాను అంటే సహజంగా ఈ రోజుల్లో యాక్ట్రెస్ అవ్వడమే చాలా గొప్ప విషయం. అట్లాంటి ఒక లేడీ డైరెక్టర్ ఎంచుకోవడం గల కారణం ఏంది? స్టోరీ బాగుంది. తను చెప్పిన స్టోరీ విధానం, తను చెప్పిన విధానం బాగుంది. తన స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, తన స్క్రిప్ట్ మీద ఉన్న బిలీఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, స్టోరీ ట్రైలర్ గ్లిమ్స్ కనిపిస్తుంది అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. సో అంటే ఆలోచన చూసాం చాలా సినిమాలు, ఇందులో ఏం కొత్తదనం ఏముంది అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ తీసుకుంటే చాలా లవ్ స్టోరీస్ సిమిలర్ గానే స్టోరీ అనేది ఉంటుంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎగ్జిక్యూట్ చేసిన విధానం. అంటే అది స్క్రీన్ మీద మనం ప్రెజెంట్ చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ వాళ్ళ స్టైల్లో తీస్తారు. సో ఇది షజ్ఞ తన పర్స్పెక్టివ్ లో ఒక అమ్మాయికి ఒక లవ్ మధ్యలో ఒక అమ్మాయి నలిగిపోతూ ఉంటే తన చుట్టుపక్కల వాళ్ళు, ఆ అబ్బాయిల సైడ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా ఫీల్ అయ్యారో అనేది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ టచ్ తో తన పర్స్పెక్టివ్ లో షజ్ఞ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. హలో ఇట్స్ మీ కొత్త బంగారంలో ఒక రేంజ్ లో ఉంటుంటారా? అది రేపు రిలీజ్ అయ్యి ప్రేక్షకులు చెప్తారు, నేను చెప్తే బాగుండేది కదా అట్లా. మీరు అంటే చాలా మంది మెయిన్ గా లేడీస్ కి చాలా ఇష్టం. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే చాలా మిస్ అయ్యారు మిమ్మల్ని, అంటే చాలా సినిమాకు గ్యాప్ రావడం వల్ల. సో ఇప్పుడు ఏ రకంగా చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు లేడీ ఫ్యాన్స్ కి? సో మీకు చాలా లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసో తెలియదు చాలా లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా డెఫినెట్ లేడీస్ అందరూ చూడండి, మీ అందరికి నచ్చుతుందని చెప్దాం అనుకుంటాను. థ్యాంక్ యూ.